మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రేపు టీడీపీలో చేరనున్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరుకుంటున్నారు. నర్సాపురం ఎంపీ టికెట్ను టీడీపీ కేటాయించనుంది. ఇక నిజానికి నర్సాపురం టికెట్ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించింది. అయితే ఇప్పుడు ఆ టికెట్ తిరిగి తీసుకునేందుకు టీడీపీ సిద్ధమైంది. దానికి బదులుగా ఏలూరు అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించనుంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రేపు టీడీపీలో చేరనున్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరుకుంటున్నారు. నర్సాపురం ఎంపీ టికెట్ను టీడీపీ కేటాయించనుంది. నిజానికి నర్సాపురం టికెట్ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించింది. అయితే ఇప్పుడు ఆ టికెట్ తిరిగి తీసుకునేందుకు టీడీపీ సిద్ధమైంది. దానికి బదులుగా ఏలూరు అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించనుంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఏలూరు నుంచి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి, ఎట్టకేలకు రఘురామకృష్ణంరాజు బయటకు వచ్చిన తర్వాత, వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. అండ్ ఆయన అనుకున్నట్టుగానే నర్సాపురం టికెట్ కూడా సంపాదిస్తున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. ఏదైతే నర్సాపురం టికెట్ ఉందో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గత 4.5 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ పార్టీ సంబంధించి రెబల్ క్యాండిడేట్ గా ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఆయన ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో గత 2-3 నెలల బట్టి కూడా ఆయన పార్టీ మారుతారనే ఊహాగానాలు అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత 2 నెలల క్రితం ఏదైతే తాడెత్తిగూడెం బహిరంగ సభ జరిగినటువంటి నేపథ్యంలో ఆయన బహిరంగ సభలోనే ఇటు చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి సభలోనే ఆయన బహిరంగ ప్రకటన జరిగింది. నేను రాబోయే ఎన్నికల్లో నేను నర్సాపురం నుంచి నేను పోటీ చేస్తాను, ఇటు టీడీపీనా లేకపోతే జనసేన లేకపోతే బీజేపీ కూటమి అభ్యర్థిగా నేనైతే ఉంటానని చెప్పేసి బహిరంగ ప్రకటించినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఆయన ఎంపీగా పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యమైన పరిణామాలతో ఇటు నర్సాపురం టికెట్ ను బీజేపీకి సంబంధించి కూటమి టికెట్ గా ఇవ్వడం జరిగింది. బీజేపీ వర్మ అయితే టికెట్ ఇప్పటికే కన్ఫర్మ్ చేయడం అదేవిధంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక రఘురామకృష్ణరాజు టికెట్ లేదంటున్న వదంతులు రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈ జిల్లాకు ఈ మధ్య కాలంలో వచ్చినట్టు 2-3 సార్లు కూడా నేను ఎన్నికల బరిలో ఉన్నాను, నేను బయటకు అయితే వెళ్ళలేదు, నేను ఖచ్చితంగా అయితే ఎన్నికల్లోనే పోటీ చేస్తాను, నర్సాపురం లేకపోతే తప్పనిసరిగా ఉంటానని చెప్పేసి అనేక మార్లు ప్రకటించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈ రోజు ఆయన రఘురామకృష్ణరాజు జిల్లాకు రావడం జరిగింది. ఏదైతే ప్రజాగళం సంబంధించి 2వ విడత ఆ జిల్లాలో ఇటు ఈ రోజు కొవ్వూరు అదేవిధంగా గోపాలపురం నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. రేపు నర్సాపురం అదేవిధంగా పాలకొల్లో 2 రోజులు రేపు 2 నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటించినారు. ఇదే నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఈ రోజు జిల్లా రావడం అదేవిధంగా ఈ టీడీపీ పార్టీలో చేరతారని చెప్పేసి ఖచ్చితంగా చేరతారని చెప్పేసి పార్టీ వర్గాలు అదేవిధంగా ఆయన అభిమానులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఏదైతే బీజేపీ పార్టీకి ఇప్పుడే ఎంపీ టికెట్ కేటాయించారో అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ సంబంధించి టీడీపీ కేటాయించారు. అయితే ఇది 2 సీట్లు కూడా మార్పులు చేర్పులు ఉంటాయా లేకపోతే యథావిధిగా ఉంటాయా అనేది వేచి చూడాలి. అదేవిధంగా మరోపక్క ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలోనే అతి కీలకంగా ఉన్నటువంటి టీడీపీ కంచుకోటగా ఉన్నటువంటి ఏదైతే ఉండి నియోజకవర్గం ఉందో ఉండి నియోజకవర్గానికి సంబంధించి గతంలో పోటీ చేసినటువంటి శివరామరాజు టికెట్ ఆశించి భంగపడ్డారు. అదే రెబల్ టీడీపీ అభ్యర్థిగా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీ సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామరాజు వీళ్ళిద్దరి మధ్య అయితే వైరం జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్యన కాకుండా రఘురామకృష్ణరాజుకి ఉండి శాసనసభ్యుడిగా టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా రఘురామకృష్ణరాజుకు సంబంధించి చూసినట్లయితే ఇటు ఎంపీగా వస్తారా లేకపోతే ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తారనేది కూడా వేచి చూడాలి. రేపైతే చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. రైట్ బ్రహ్మం, థ్యాంక్ యూ.